అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సుశీల సోమరాజు గారు రాసిన దీపశిఖ నుంచి మరచెంబులో మందార పూలు అనే కథ. బుజ్జి బుజ్జి అని పిలిచారు ఆయన. ఏంటండి పిలిచారా అని వెళ్ళి ఎదురుగా నిలబడ్డాను. నిన్నెవరు పిలిచారు? బుజ్జేది అప్పుడే బడికెళ్ళిపోయిందా? నిన్న రాత్రి చెప్పా కదా నాకు వాళ్ళ అమ్మకి గొడవ అయిపోయిందని. ఇంకిక్కడుండి నా మాటలు పడలేదుట. వాళ్ళ ఊరు వెళ్ళిపోతారట. అంచేత ఇంక నుంచి బుజ్జిని వాళ్ళ అమ్మని కూడా నేనే. తెల్లారకట్ల నుంచి నడుం విరిగేలా తుడుచుకొచ్చా, ముత్యమంతా పసుపు పాడుకుంటూ. వినిపించుకుంటే కదా ఏమైనా తెలిసేందుకు. పనివాళ్లతో పోట్లాడకూడదని చెప్తూనే ఉంటాను. నువ్వు వినిపించుకున్నావు గనకనా? పనివాళ్ళనేం అనకూడదు, పిల్లల్ని అనకూడదు, పెద్దల్ని అనకూడదు, ఇరుగు పొరుగుని అనకూడదు. ఇంక మిమ్మల్ని సరే మరెవరితో పోట్లాడొచ్చు? అస్తమానం నోరు మూసుకుని ఏం జరిగినా చూస్తూ భరించడం ఇంక నా వల్ల కాదు. అయినా పనివాళ్లతో పోట్లాడడం అనరు, కేకలేసాం అనాలి. ఏదో ఒకటిలే, అనుభవం వచ్చింది కదా. అయినా నీకు వాళ్ళ అమ్మకి భేదాభిప్రాయాలు వస్తే అది వెళ్ళిపోవాలి కానీ మధ్యలో బుజ్జినెందుకు తీసుకుపోవడం? ఇవే మరి మతిలేని మాటలంటే. తల్లి వెళ్ళిపోతే పిల్ల ఉండిపోతుందా మన కోసం? ఇంక బయలుదేరండి. ఏమిటో పాపం, ఎప్పుడూ అంతో ఇంతో పనికొచ్చే వాళ్లతోనే యుద్ధాలు చేసి అవస్థలు పడుతూ ఉంటుంది అని సానుభూతి ప్రకటిస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన. నేను నెమ్మదిగా పనిలో పడ్డాను. ఇంతట్లోకి బుజ్జొచ్చింది వంటింట్లోకి పిల్లిలాగా. అమ్మా, నా అమ్మలు ఇవ్వలేదు, నే చాయ్ తాగుతా. గట్టు మీద కూర్చుంది. మంచిది, వంట నే చెయ్యాలనా అని అడిగింది. నా పనిలో నేనుండి చూడనేలేదు. వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఫ్రిడ్జ్ తలుపు తీసి టమాటాలన్నీ నేల మీద పోస్తోంది. నువ్వేం ఉద్ధరించక్కర్లేదు కానీ ఇదిగో ఈ పాలు తీసుకుని దయచేయి. పాలల్లోకి తొంగి చూసి బురుగెయ్యలే అమ్మా అంది. ఓ చెంచాడు బ్రూ వేసి కలిపిస్తే ఓ ప్లేటులో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయింది. కూడా తిరుగుతూ, మనోయజ్ఞం చూద్దామా అయ్యా? టీవీలో వచ్చే బిస్కెట్లు తిందామా? సీతాలు మక్కినయ్యేమో కోద్దామా అని వెంటబడే బుజ్జి లేకపోతే ఈయనకి తోచదు. కూచున్న చోటే అన్నీ అమర్చిపెట్టే వాళ్ళ అమ్మ లేకపోతే ఇంట్లో నాకు కుదరదు. అసలు నేనే వెంకటితో గొడవ పెట్టుకోకుండా ఉండాల్సింది. గొడవ పడ్డా పోతే పో, నీపాటి మనుషులు మాకు దొరకరా, డబ్బు పడేస్తే ఎవరైనా చేస్తారు అని అనకుండా ఉండాల్సింది. అయినా నేను మాత్రం ఎంతగా నోర్పు పట్టేది. ఇంటా బయట కూడా 24 గంటలు అందరితో మర్యాదగా వ్యవహరించాలంటే ఎవరి వల్లైనా అయ్యే పనేనా? అది ఈ మధ్య ఏ మాట వినిపించుకోవడం మానేసింది. ఏ పని చెప్పినా ఇప్పుడా అనడం, 10 సార్లు పిలిచినా పలక్కపోవడం, ఎక్కడి కాఫీ గ్లాసులు అక్కడే, తను ఏం పనులు చేయదలుచుకుందో అంతవరకే. ఆ పైన అరిచి గీ పెట్టినా వినిపించుకోదు. ఒక్కసారి వంట చేసి బల్ల మీద పెట్టేసి దాని గూట్లోకి పోయి తలుపేసుకుందంటే సాక్షాత్తు దుర్వాస మహాముని సపరివారంగా భోజనానికొచ్చినా ఇది మాత్రం నా పిలుపుకు అందదు. మిగిలిన చావు నే చావాల్సిందే. మా పిల్లలు వారంలో 10 రోజులు బయట భోజనాలే కాబట్టి సరిపోతోంది. మా పెద్దవాళ్ల కోసం సొరకాయి బీరకాయి మార్చి చేస్తే మరెప్పుడైనా మా వాళ్ళకి హోటల్ భోజనాలు వికారం పెట్టో చేతిలో కాపర్సైపోయో 4 రోజులు ఇంటి పట్టునుంటే ఇంక మొదలవుతాయి దీని పెంకి చేష్టలు. ఎంత కోపం తెప్పించాలో అంతా తెప్పిస్తుంది. దీని పుణ్యం అని మా ఇంట్లో 3 తరాల వాళ్ళవి 3 పార్టీలు అయ్యాయి. అటు పెద్దవాళ్ళకి సర్ది చెప్తూను, ఇటు చిన్నవాళ్ళని గదమాయిస్తూను ఇల్లు నిర్వహించవలసి రావడంతో నా పని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిలా తయారైంది. స్పీకర్ గారిలా మా ఆయన మాటిమాటికి సైలెన్స్ అని అరవడం తప్ప వేరే ఏవీ చెయ్యలేరు.
అందరూ నిశ్శబ్దంగా ఉంటే అంతా సజావుగా సుఖ సంతోషాలతో ఉన్నారని ఈయనకో నమ్మకం. వెంకటి గురించి ఒక్కటి మాత్రం ఒప్పుకోక తప్పదు. కొన్ని పనులు బాగానే చేస్తుంది. అరటికాయ ఆవపెట్టి వండినా, అవియల్ చేసినా నేను చేశానో అదే చేసిందో కూడా తెలుసుకోలేరు ఎవ్వరూ. నా ట్రైనింగ్ అలాంటిది మరి. ఇంట్లో దాని కళ్ళ ముందరే ఎన్ని వింతలు విడ్డూరాలు జరుగుతున్నా పట్టించుకోదు. పొరపాటున కూడా నోరిప్పదు. ఓ తిండికి గాని, డబ్బుకి గాని, షోకులకు గాని దేనికి ఆశపడదు. నిధి నిక్షేపం అక్కడ పెట్టినా అక్కర్లేదు. చివరికి 10 సార్లు కేకలేస్తే గాని అన్నం కూడా తినదు. ఇన్ని సుగుణాలున్న పని మనిషిలో కాసిని పెంకివేషాలుంటే మాత్రం సర్దుకోక చస్తానా? తమ మీద కన్నా నాకు వెంకటి మీదే ప్రేమ ఎక్కువని మా ఇంట్లో పిల్లలకి ఓ అభిప్రాయం కూడా. ఏ ప్రేమలైనా అవసరాన్ని బట్టే కదా. పిల్లల్ని ప్రేమగా చూడకపోతే పలకరించరని భయం, పనివాళ్ళైతే పారిపోతారని భయం. పనివాళ్ల మీద ఉండేది ప్రేమ కాదు, పాడు కాదు, చేతగాని తనవని వీళ్ళు స్వయంగా సంసారాలు నడుపుకున్నప్పుడు కానీ తెలియదు. అందరి చేత ఇన్ని మాటలు పడుతూ ఎప్పుడు దీని పక్షమే మాట్లాడుతున్నప్పటికీ ఒక్కసారి కోపంతో ఏదో అన్నానని వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతోంది. అంతలోనే ఉంటాయి మన విశ్వాసాలు. 5 ఏళ్ళు చేసింది 5 నిమిషాల్లో ఖతం. ఇది రాకముందు మా ఇంట్లో పనిచేసేందుకు లక్ష్మమ్మని చెప్పి ఒక త్రిపాది నక్షత్రం ఉండేది. ఒక 4 గిన్నెలు తోమడం, ఊళ్ళో ఓ రౌండేసి రావడం. నిలకడగా ఒక్కచోట 10 నిమిషాలు నిలబడలేని మనిషి నా దగ్గర 10 ఏళ్ళు పనిచేసింది. అదున్నన్నాళ్ళు మా ఇంటికి ఎవరొచ్చారో, ఎవరు వెళ్ళారో, ఏం వండుకున్నామో, ఎంత పారేసుకున్నామో మా వీధిలో కథలుగా చెప్పుకునేవాళ్ళు. నేను లేనప్పుడు మా ఇంట్లో జరిగే విశేషాలన్నీ ఊరేగి మళ్ళీ నాకే చేరేవి. తరగవే అని కత్తిపీట కిలో కూర ముందు పెడితే, అంతెందుకమ్మా ఊకనే పారబోస్తావు అని సగం మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పడేసేది. అది చూసి పాపం దీనికి ఎంత జాగ్రత్తో అని సంబరపడేదాన్ని. దానికి తరగడానికి బద్ధకమని గ్రహించేందుకు నాకు చాలా కాలం పట్టింది. ముసల్దైపోయిన తల్లి చేత అంట్లు తోమిస్తున్నారని మా పేటలో మహిళలు కోప్పడ్డంతో లక్ష్మమ్మ కొడుకులొచ్చి దాని పని మానిపించి వాళ్ళింటికి తీసుకుపోయారు. చేతనైనంత నమ్మకంగా పనిచేసిన మనిషి వెళ్ళిపోవడంతో మా అవుట్ హౌస్లో ఉంటూ ఇంటి పని వంట పని చేసి పెట్టే మనిషి కోసం వేట మొదలుపెట్టాను. అప్పుడొచ్చింది వెంకటి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి. నల్లగా సన్నగా పొడుగ్గా ఉండి ఎవరికేసి చూడకుండా వెనక్కి తిరిగి చూస్తూ ఏమీ మాట్లాడని 18 ఏళ్ల పిల్ల, 4 నెలల కడుపు. లక్ష్మమ్మ వాగుడుతో విసిగెత్తిపోయి ఉన్నానేమో, దీని మాట్లాడకపోవడం లక్షణం చాలా నచ్చింది. పిల్లకి పెళ్ళెప్పుడు చేశారు, అప్పుడే కడుపేమిటి అని వెంకటి అమ్మా నాన్నని అడిగితే అప్పుడు చెప్పుకొచ్చింది వాళ్ళమ్మ. పిల్లకి పెళ్లి చెయ్యరా అని ఊళ్ళో వాళ్ళు పోరు పెడుతుంటే భరించలేక ఒక పిల్లగాడికిచ్చి పెళ్లి చేసి అత్తారింటికి, అంటే జూబ్లీ హిల్స్లో ఒక కాంప్లెక్స్ కట్టే తాపీవాడింటికి పంపి బరువు దింపుకున్నారట. అక్కడ పిల్లగాడికి తల్లి తండ్రి, 6 అన్నదమ్ములు, 10 మంది వదినలు, చాలామంది పిందండ్రులు పిన్నమ్మలు, ఒక 100 మంది ఉన్న కుటుంబమట. వాళ్ళ జట్టొక్కటే ఏ బ్రిడ్జి పనైనా చేయగలదు. అత్తవారింటి గొప్పలు అటుంచితే ఇది పాపం 3 నెలలు తాపీ అత్తారింట్లో కాపరం చేసి అత్తగారితో పోటీగా ఇటుకలు మోసేటప్పటికీ పీనుగులా తయారయింది. ఎర్రగడ్డలు రేషన్ బియ్యం తిని ఇసిక సిమెంటు మొయ్యలేకపోయిందని, దాని మొగుడు తాగుతాడని, వాళ్ళమ్మ చెప్పినవన్నీ విని దాన్ని కొడతాడని, ఈ హడావిడిలోనే నెల తప్పిందని చెప్పింది. ఈలోగా వాళ్ళ కాంట్రాక్టర్కి తెలుగు గంగ పని రావడంతో జట్టంతా వెళ్ళిపోతూ కూడా దీన్ని రమ్మంటే రానని ఏడ్చిందిట. మట్టి తట్టలు మొయ్యడం నా వల్ల కాదని కోడలు, ఎంగిలి కంచాలు కడుగుతావా అని అత్త చాలా జగడం ఆడుకున్నారట. వీళ్ళు పిల్లని తీసుకుని వచ్చేశారుట. అది దీని కాపరం కథ. ఈ లెవెల్లో కూడా
ప్రొఫెషనల్ ఇన్కంపాటిబిలిటీ వల్ల కాపరాలు చెడతాయన్నమాట. ఇందులో ఎవ్వరినీ తప్పు పట్టడానికి లేదు. వాళ్ళని చూస్తే చీమ తలకాయంత దిగులు కూడా కనబడలా. మన ఇళ్లల్లో అయితే ఏదో జరగరాంది జరిగినట్లు మాడుమొహాలేసుకుని తిరుగుతాం. మాకు ఇంకా 8 మంది బిడ్డలున్నారు. ఈమిష్టం, ఏడనన్న బతకని ఎట్లనన్న బతకని, నీకు కావాలంటే పని నేర్పి చేయించుకో, ఆమె పైసలు మాకేమి ఇయ్యక్కర్లే అని దాన్ని నా దగ్గర పడేసిపోయారు వెంకట అమ్మ నాన్న. ఇంక అప్పటినుంచి అది నాకు పనిచేసిందో నేనే దానికి చేశానో భగవంతుడికే తెలియాలి. 8వ నెల సగం పడ్డాక వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఊరు తీసుకుపోయారు పురుడు చేసి పంపిస్తామని. 15 రోజుల పిల్లనెత్తుకొచ్చింది మళ్ళీ మా ఇంటికి. తల్లి ప్రేమ చాలా గొప్పదని అందరి నోటో విన్నాను, ఎన్నో చోట్ల చదివాను. మా అమ్మ ప్రేమని కడుపు నిండా తిని పెరిగాను. ఏదో అటు ఇటుగా నా పిల్లల్ని ప్రేమగానే పెంచాననుకుంటాను. కానీ ఆ ప్రేమ అనే పదార్థం ఇంత గాఢంగా, ఒత్తుగా, మత్తుగా, ఒక మైకంలాగా, ఒకప్పుడు తపస్సులాగా ఉంటుందనేది వాళ్ళిద్దరినీ చూసే వరకు నేనెరగను. వెంకటికి పిల్ల తప్ప మరో లోకం తెలియదు. ఎవ్వరితోనూ ఓ మాట లేదు, పలుకు లేదు. తను తన పిల్ల అంతే. ఆ పిల్ల పీచులాగా ఉండి అస్తమానం ఏడుస్తూ ఉండేది. దాని ఏడుపు వినలేక మా అందరికీ తలనొప్పి వచ్చేసేది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం బిస్మిల్లా ఖాన్ షెహనాయి కచేరీ చేస్తున్నట్లు పొంగిపోతూ వింటూ ఉండేది. వెంకట్కి 2 పనులు. ఒకటి ఇంట్లో పనులు చేయడం, లేకపోతే పిల్లకి పాలివ్వడం. ఎప్పుడూ దాన్ని చంకనేసుకునే తిరిగేది. మా ఆయన అయితే వాళ్ళిద్దరినీ కలిపే సంబోధించేవారు, తల్లి పిల్ల ఎలా ఉన్నారు అంటూ. తనకి ఓ తిండి కానీ, షోకు కానీ, మొగుడు కానీ, చివరికి సినిమాలు టీవీలు కానీ ఏవీ అక్కర్లేదు. తన పిల్ల నవ్వితే పండగ, ఏడ్చినా పండగే. అలా అలా ఆ పిల్లకి 4 నెలలొచ్చాయి. ఓ రోజు పొద్దున్నే ఆ పసిదానితో సహా మా గదిలోకి పరిగెత్తుకెళ్ళి నా మంచం కింద ఒక చీర పరిచి దాన్ని పడుకోపెట్టి తలుపు వేసి బయటికి రావడం చూసి కసిరాను. అసలే ఎలకలు పరిగెడుతున్నాయి, పిల్లని మంచం కింద దుమ్ము ధూళిలో పడుకోబెట్టడం ఎందుకు అని. నెమ్మదిగా వచ్చి నా చెవిలో చెప్పింది, చప్పుడు చెయ్యక బుజ్జిని తీసుకుపోనీకి దాని నాయనొచ్చిండు అని. వాకిట్లోకొచ్చి చూశాను. ఎర్రగా పొట్టిగా ఉంగరాల జుట్టుతో 25 ఏళ్ల చక్కటి కుర్రాడు. తాగినప్పుడు ఎప్పుడన్నా తెలియక కొడితే మాత్రం వదిలేసి ఎలా వచ్చిందో అనిపించింది. ఇదో మూర్ఖపు పీనుగా ఏ కారణం లేకుండా ఉత్తపుణ్యానికి కొట్టేవాడన్నా నమ్మలేనంత అమాయకంగా ఉన్నాడు వాడు. బుజ్జిని వాళ్ళ అమ్మమ్మ తీసుకుపోయిందని చెప్పమని ఇది పోరడంతో అలాగే చెప్పాను. సరేనని వెళ్ళిపోయాడు. కానీ 4 రోజులకోసారి వచ్చి బుజ్జిని ఇచ్చేయండని పోట్లాడేవాడు. 3 నెలల పొట్టతోనున్న మడిసిని ఇడిసిపెట్టి ఆ అమ్మ కొంగట్టుకుపోయి ఇప్పుడు బిడ్డ కావాలనా? తలకింత అందం పెట్టిండా, నల్లదారం కట్టిండా, పోలీసుల్ని పిలుస్తానని చెప్పు అని తలుపు వెనకాల దాక్కుని బెదిరించేది. ఎప్పుడు నోట్లోంచి మాట ఊడిపడని మనిషి మొగుడొస్తే మాత్రం భద్రకాళిలాగా లేచేది. నువ్వు వాణ్ణి కాదనుకుని వచ్చేసినా నీకోసం చుట్టూ తిరుగుతున్నాడు. సంసారం కాదనుకోవద్దు, నిదానంగా వాడే మారతాడు, వస్తూ పోతూ ఉండని అని ఎన్ని విధాలో చెప్పి చూశాను. కానీ ఈ మొండిఘటం నా సలహా వింటే కదా. గిట్లనే వచ్చి నన్ను మాయ చేసి బుజ్జిని ఎత్తుకపోతాడు. వాని అమ్మ పంపుతుండొచ్చు, దీన్ని అమ్మితే బోల్డు పైసలు వస్తాయని వాళ్ళ ఆశ, ఎన్నటికీ రానియా అని ఖచ్చితంగా చెప్పింది. మీలో మీకేమైనా ఉంటే మీ మావతో తెలుసుకో, మా ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఊరుకోనని కేకలేస్తే వాడు రావడం మానేశాడు. 5-6 నెలలు గడిచేటప్పటికి ఇంక వాడి సంగతే మర్చిపోయాం. బోనాల పండక్కని పిల్లని తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు 3,000 కావాలని అడిగి పట్టుకెళ్ళింది. దేనికో లెమ్మనుకున్నా. 10 రోజులయ్యాక ఊరి నుంచి వచ్చి మహా సంతోషంగా నా చేతిలో ఒక కాగితం పెట్టింది. ఏమిటయ్యా అది అంటే, ఫలానా గ్రామ వాస్తవ్యులైన మా రా శ్రీ
ఫలానా గారి కుమార్తెకి ఫలానా గారి కుమారుడికి జరిగిన వివాహం పెద్దల సమక్షంలో రద్దయిందని, వాళ్ళిద్దరూ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చని, పిల్ల తల్లి దగ్గరే పెరిగేందుకు పెద్దలు అంగీకరించారని సదరు గ్రామ పెద్దలు రాసి ఇచ్చిన పెళ్లి చెల్లుచీటి. భార్యను కాపరానికి తీసుకెళ్లడానికి వాడు సిద్ధపడ్డప్పటికీ ఈవిడగారు వెళ్ళడానికి ఇష్టపడనందువల్ల 2000 రూపాయలు తప్పు కట్టి ఊరి పెద్దలందరికీ సారా పోయించి పవిత్ర బంధంలోంచి పర్మనెంటుగా బయటపడి పిల్లనెత్తుకుని రికామీగా మా ఇంటికి వచ్చేసింది. రెక్కల మీద బతకగలమనే ధైర్యం ఉండాలే గాని మనల్ని ఎవరో వచ్చి లిబరేషన్ చేసేదేమిటి? చిన్నపిల్లైనా అలాంటి పని చేసినందుకు అదంటే నాకు చాలా అడ్మిరేషన్. చూస్తూ ఉండగానే మా ఇంట్లో మనుషుల్లా అయిపోయారు ఆ తల్లి పిల్ల. నెమ్మదిగా వంట పని మొత్తం నేర్పుకున్నాను. కాఫీ కూడా సరిగ్గా కలపటం రాని మనిషికి పులుసు కూరల దగ్గర నుంచి చైనీస్ నూడిల్స్ చేయడం దాకా అవలీలగా వచ్చేసింది. తేడా వస్తే మొగుణ్ణే పొమ్మంది, ఇంక మనం లెక్కేమిటి అనుకుని నేనే అన్ని విషయాల్లోనూ సర్దుకుపోయేదాన్ని. ఎందుకంటే మా ఇంట్లో టిఫిన్లు, భోజనాలు, చుట్టాల రాకపోకలు, కరెంటు, వాటరు, టెలిఫోన్ బిల్లులు, కూరలు తేవడాలు, తినగా మిగిలినవి పంచడాలు, బోరింగ్ రిపేర్లు, ప్లంబింగ్ పనులు, ఇలాంటి చిన్నవన్నీ నేనే చూసుకోవాలి. అవి నేనే చేస్తానో, పనివాళ్లతో చేయించుకుంటానో, మాంతానో చస్తానో ఎవ్వరికీ చెప్పుకోకూడదు. వాళ్ళకి టైం వేస్టు, విసుగు. మరి అలాంటప్పుడు నా స్టాఫ్తో సర్దుకుపోవడం కూడా నా డ్యూటీల్లో ఒకటేగా. రోజులు గడిచిన కొద్దీ మాకు కూడా బుజ్జి ఏడుపు షెహనాయి వాద్యంలా వినిపించడం మొదలుపెట్టింది. అది ఏడవకపోతే ఏమిటయ్యిందోనని ఆలోచించేవాళ్ళం. మన పెంపకం కదా, మొదటి పుట్టినరోజు అయ్యేసరికి కాస్త తేలింది. దాని అదృష్టం అంతా వాళ్ళ నాన్న పోలిక. కొంపతీసి అందగత్తవుతుందేమో అని అనిపించేంత ముద్దుగా తయారైంది. చంటి పిల్లల కోసం మొహం వాచున్నానేమో. అత్తగారు, నేను, మా ఆయన ఒక్కొక్కళ్ళమే బుజ్జి మాయలో పడిపోయాం. ఇంకో అమ్మ కన్న పిల్ల మీద మమకారాలు పెంచుకోకూడదని తెలుసు. పనివాళ్ళని నెత్తిన పెట్టుకోకూడదని తెలుసు. కళ్ళలో వత్తులేసుకుని పెంచిన మన పిల్లలే పెద్దయ్యాక వెలిబుచ్చే అభిప్రాయాలు విని విస్తుపోయే మనం ఈ బంధాలు నిజమనుకుంటామా? అన్నీ తెలుసు. అదే మరి మాయంటే. ఫుల్ కాన్షియస్లో మనం ఉండేది ఇంకొకరి విషయాలు, సమస్యలు గురించి ఆలోచించేటప్పుడు మాత్రమే. మనదాకా వచ్చేటప్పటికి దేన్నైనా నచ్చ చెప్పుకుంటాం, రైట్ అని నమ్ముతాం. అవసరమైతే వాదించైనా రైట్ అని నమ్మిస్తాం. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ జాగ్రత్త సుమా దెబ్బతినేవు అని హెచ్చరించి వాళ్ల బాధ్యతని నిర్వర్తించుకున్నారు. మీరైతే కుక్కపిల్లకి సబ్బు రుద్ది, నీళ్లు పోసి, పౌడరేసి, నోట్లో అన్నం పెట్టి, అది మొరిగినప్పుడల్లా ఏవో కబుర్లు చెప్తోందని మురిసిపోతే బావుందా? సాటి మనిషి పిల్ల మీద ప్రేమ చూపించకూడదా? అయినా విశ్వాసంగా ఉంటాయని ఎవ్వరూ కుక్కల్ని కనరు కదా. మనిషి జాతిలోనే విశ్వాసం అనే లక్షణం పోయింది. వీళ్ళు పెద్దయ్యి ఏదో తవ్వి తలకెత్తుతారని ఎదురు చూడకపోతే ఏ బాధ ఉండదు. ఎప్పటి సంగతులప్పుడే, దేనికదే చెల్లు అని లెక్చర్లు దంచడం మొదలెట్టేసరికి సలహాదారులందరూ పక్కకి తప్పుకుని నా కర్మానికి నన్ను వదిలేశారు. ఆ మాటకొస్తే మనకు కూడా పళ్ళలాంటి మనవలు మనవరాళ్ళు పుట్టి పెరుగుతున్నా సప్త సముద్రాలు దాటి మాటిమాటికి మనం వెళ్ళి చూడగలమా? వాళ్ళొచ్చి మన దగ్గర వారాల లెక్కన కాకుండా మన మనసు తీరే వరకు ఉండగలరా? వాళ్ళొస్తారని తెలిసినప్పటి నుంచి తిరిగి వెళ్ళిపోతారు కదా అని బెంగే కదా మరి. మన పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఇంట్లో కళ్ళ ముందు పసిబిడ్డ మసలుతుంటే ఎన్నాళ్ళు తప్పించుకోగలం? పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు బంధుమిత్రులు ప్రేమతో సగౌరవంగా పెట్టే జాకెట్టు బట్టలు, బుజ్జికి గౌనులు కుట్టించడంతో మొదలైన వ్యవహారం చివరికి బజార్లో ఏ మంచి గౌను కనపడ్డా వెంటనే తెచ్చే వరకు తోచని అలవాటుకు దారితీసింది.
పాత చెక్కపెట్లో చిన్నప్పుడు మా పిల్లలు ఆడిపడేసిన బొమ్మలన్నీ బయటికి తీయడం అయిపోయాక బజార్లో చైనా బొమ్మలన్నీ ఇంటికి రావడం మొదలెట్టాయి. యథావిధిగా 4 పుట్టినరోజులు, కేక్ కట్ చేయడాలు, భోగిపళ్ళు అయ్యాక సకాలంలో మంచి బ్రాహ్మణ్ణి పెట్టి, అంటే మా ఆయన అన్నమాట, అక్షరాభ్యాసం చేయించి వీధి చివర కాన్వెంటు బళ్ళో పడేసి శక్తివంచన లేకుండా హోంవర్కులు చేస్తూ తొలిచూరు బిడ్డని బళ్ళో వేసి కొత్త తల్లులు పడే హైరానంతా పడ్డాను. ఒకసారి అది మా ఆయన పెన్ను పట్టుకెళ్ళి ఎక్కడో దాచేసింది. ఎంత వెతికినా కనపడలేదు. ఏంటి వెతుకుతున్నావయ్యా, పెన్నా అని అడిగి 2 నిమిషాల్లో తెచ్చిచ్చింది. కాస్త చేతివాటం ఉన్నట్టుంది, పాపం ఎన్ని తిట్లు తింటుందో ఎలాగో అని నేనంటే, అదే మన పిల్లయితే ఎంత తెలివో ఎంత బాగా దాచిందోనని మురిసిపోయేదానివి. పనిపిల్ల కూతురవడం వల్ల కదా అలా అంటున్నావు. చిన్నపిల్లకి బాగుంది కావాలి అనే ధ్యాస తప్ప తనది పరాయిది అన్న తేడా ఎలా తెలుస్తుందని వెనకేసుకొచ్చారు. మేమిద్దరం ఆఫీస్ నుంచి రాగానే అమ్మొచ్చింది, అయ్యొచ్చిండు, ఎక్కడ దొంగలు అక్కడే అన్నట్లు అనౌన్స్ చేస్తుంది. వాళ్ళ అమ్మ తీసిచ్చిన బత్తాయి రసం తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చి పరిగెత్తుకెళ్ళి ఇంకో చిన్న గ్లాస్ తెచ్చుకుని ఎదురుగా కుర్చీ జరుపుకుని కూర్చుంటుంది. ఆయన కాస్త రసం దాని గ్లాసులో పొయ్యగానే త్వరగా అయిపోకుండా ఉండేలా తాగుతూ ఏవేవో విశేషాలు చెప్తూ ఉంటుంది. మా ఆయనతో బాటే భోజనానికి వచ్చి ఆయనకి ఏమేం వడ్డించారో అన్నీ తన కంచంలో కూడా వేయించుకుంటుంది. నెయ్యితో సహా అన్నీ వేశారో లేదో చెక్ చేసుకుని టీవీ ముందు కూర్చుని భోజనం పూర్తి చేస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆలోచించడం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న దాని బుల్లి బుర్రలో ఎన్ని సందేహాలో. అయ్యానెందుకు పిలవాలే, తాతానెందుకు పిలవరాదు, మా డాడీ ఏడున్నాడు, రోజు నాయమ్మనే వంట చేయాలనా, నువ్వెందుకు చెయ్యవు, నేను టేబుల్ మీద ఎందుకు తినరాదు, నీ దగ్గర ఎందుకు పడుకోకూడదు, మా గదిలో ఏసీ ఎప్పుడు పెట్టిపిస్తావు, ఇలా. మొదటి రోజు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ అమ్మని పట్టుకుని నువ్వు మమ్మీ లెక్క లేవు, ఆయా లెక్క ఉన్నావు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. వినడానికి నవ్వుగానే ఉన్నా అది నన్ను ఆలోచనలో పడేసింది. మా తోచుబడి కోసం పెంచుకున్న ప్రేమలు ఈ చిన్నపిల్ల మనసులో లేనిపోని ఆలోచనలకి దారి తీయకూడదు కదా. వాళ్ళ డాడీ లేడని, ఎక్కడికో పోయాడని, వాళ్ళ అమ్మ నా దగ్గర వంట పని ఉద్యోగం చేస్తోందని, ఆ జీతంతో దాన్ని చదివించి పెద్ద చేస్తుందని, దానికి అమ్మమ్మ తాత మామలు అందరూ ఉన్నారని, వాళ్ళ అమ్మని ఇది పెద్దయ్యాక మంచిగా చూసుకోవాలని, ఇలా ఒక్కొక్కటే వీలున్నప్పుడల్లా కూర్చోపెట్టి చెప్తూ ఉంటాను. పసిపిల్లను మభ్యపెట్టి మహాపాపాలు చెయ్యడం లేదని నా మనసుకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. మరి నేనెంత తాపత్రయపడుతున్నా మీరు ఇంతలాడు చేయకుండ్రి, నాకు చేతరాదు దీన్ని సాకడం అని అప్పుడప్పుడు వాళ్ళమ్మ తన పొజిషను పవరు చూపిస్తూనే ఉంటుంది. వాళ్ళ అమ్మతో కూరల కొట్టుకెళ్ళి కూరలు తెచ్చాక అన్నీ విడగొట్టి దేనికవి కవర్లలో సర్దడం నేర్చుకుంది. ఆకుకూరలమ్మిని నిలబెట్టడం, అరటిపళ్ళ బండిని పిలుచుకురావటం, ఫోను మోగ్గానే ఎత్తేసి అమ్మ లేదని చెప్పేయడం, సీసాల్లో నీళ్లు నింపి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఒకటేమిటి, ఇలాంటి పిల్లల్ని చూసే కొంచెం అంత కూతురుంటే మంచం మీదే అన్నీ అని పెద్దవాళ్ళు అన్నారేమో అనిపించేంత చురుకు వాళ్ళ అమ్మకి నేడే. ఏమో, రోజులు ఎప్పటికీ ఇలాగే జరిగిపోతాయి. ఈ బుజ్జి నేను చెప్పినట్లుగా చదువుకుని సినిమాల్లో హీరోయిన్లా పెద్ద ఆఫీసర్ అయిపోతుందని ఏవేవో ఊహించుకునేదాన్ని, పని పాట లేకుండా. చివరికి ఏమైంది, నా ఫ్రెండ్సే రైట్ అని తేలింది కదా. మరి చేసిందంతా చంకనాకిపోయింది. పోతే పో అని ఒక్క మాట అన్నానని వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది కదా. పిల్ల సంగతి ఏమవుతుందోనని ఆలోచనన్నా ఉందా మొహానికి? వాళ్ళకే చదువులు ఉద్యోగాలు అక్కర్లేదుట, మర్యాద ఉంటే చాలుట. ఏ వాటమూ లేకుండా అది మాత్రం ఎందుకో మరి.
మనకైతే చదువుకోకపోతే అడుక్కు తినాల్సి వస్తుందేమోనని ఎప్పుడూ భయమే. చేతిలో పనున్న వాళ్ళకి ఏం భయం? కన్న పిల్లలైతే ఓ మాట అనుకున్నా, ఆడుకున్నా, తిట్టుకున్నా, తిమ్ముకున్నా తెల్లారితే అన్నీ హుష్కాకి. ఎన్నో విధాలుగా కనిపెట్టుకునుండి ఎన్నెన్నో సర్దుకుని ఎంత చేసినా బయట వాళ్లతో కాస్త మాట తేడా వస్తే మరింతే కదా సంగతులు. పెడితే తింటాం కానీ తిడితే పడతామా అన్నట్టుంటారు. ఒక్క మాట అన్నానని చెప్పి పెద్దంతరం చిన్నంతరం లేకుండా 3 రోజుల నుంచి ముసుగు తన్ని ఎవ్వరు పిలిచినా పలక్కుండా పడుకునుంది. పైపెచ్చు అత్తయ్య గారి చేతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేయించిందట వచ్చి తీసుకుపోమ్మని. ఆయనొచ్చి లెక్క చూసుకుని తీసుకుపోతాడుట. ఇది ఒకందుకు మంచిదేలే. రాత్రి 9 వరకు హోంవర్క్ చేసే పని తప్పింది. నా వంట మహత్యం ఒక్క కూర కూడా ఫ్రిడ్జ్ పయ్యర్లోకి చేరడం లేదు. 2 అత్తలం 2 కోడళ్ళం వెరసి 3 కలిసి పోటా పోటీలుగా ఇంటెడు పని ఆడుతూ పాడుతూ టైం కన్నా ముందుగానే చేసుకుంటున్నాం. మా ఎదురింటి వాళ్ళ పని మనిషి వచ్చి ఆలస్యంగానైనా పై పనులు చేస్తూనే ఉంది. ఎమర్జెన్సీ టైంలో దేశంలో ఉండే ఐకమత్యం లాంటిది మా ఇంట్లో వెల్లివిరుస్తోంది. ఇలా ఎన్నాళ్ళు జరుగుతుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించడం లేదు. ఇంక బుజ్జి సంగతి అంటారా, కొన్నాళ్ళు పోతే అది అలవాటవుతుంది. మరి తెల్లవారింది కానీ ఇంకా నేను నిద్రలేచే టైము అవ్వలేదు. అటు ఇటు దొర్లుతూ ఆ వేల్టి వర్క్ ప్లాన్ చేసుకుంటూ ఉంటే బుజ్జి అరుపులు వినపడ్డాయి. ఏమిటోనని పెరట్లోకి పరిగెత్తాను. అక్కడ కొత్త పని మనిషి నిలబడి నవ్వుతోంది. దాన్ని ఎత్తిమించి నీళ్లు కారుతున్నాయి. బుజ్జి, నా అమ్మకి జ్వరం, నే తోమతా బాసన్లు, నువ్వు పో, నీళ్లు పోసేస్తా అని అరుస్తూ ఓ కంచం కుళాయి కింద పెట్టి కడిగేస్తోంది. ఒక్క దెబ్బతో నా నిద్దరంతా ఎగిరిపోయింది. కడుపులో తిప్పేసినట్లయింది. మా ఇంట్లోంచి వెళ్ళిపోయాక దీన్ని కూడా ఎవరింట్లోనైనా పనికి పెట్టేస్తారా? ఆ ఆలోచన భరించలేకపోయాను. నన్ను చూడగానే బుజ్జి వెళ్ళిపోయింది దాని గదిలోకి. వాళ్ళమ్మ నాతో మాట్లాడొద్దంది కాబోలు. ఇంతలోకి కౌసల్య వచ్చింది బట్టల మూట ఎత్తుకుని. పోతారంట కదమ్మా అని అడిగింది. అవును, నాతో పడలేకపోతోందిట. మనిషి బతకడానికి ఇన్ని కూరలు పెరుగులు అక్కర్లేదుట. వాళ్ళ ఊరు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గర హాయిగా మర్యాదగా బతుకుతారట. ఎన్ని దినాలమ్మ హాయి? వాళ్ళమ్మ కూసోబెట్టి మేపతదా అమ్మ తల్లిని బిడ్డని? ఏమో మరి, ఆ విషయాలు మీకే తెలియాలి. ఈ పాటి చేసేవాళ్ళు దొరకరా నాకు? పని అలవాటైన మనిషి నాకా అస్తమానం టూర్లు. పిల్ల చేరికైంది కదా అని అన్నీ చూసి చూడనట్లు ఊరుకుంటుంటే చేతకాని దానిలాగా కనిపిస్తున్నాను దీనికి. నేను రోజూ చెప్తున్నానమ్మా, వాళ్ళ నాయన వస్తాడంట కదమ్మా, ఏం చేస్తాడో మరి అనుకుంటూ మూట తీసుకుని వెళ్ళిపోయింది. ఇంట్లో పనితో నేను సతమతం అవుతూ అంటే కాలక్షేపం కాక ఈయనకి చిరాకెక్కువైపోయింది. బుజ్జి ఏ కిటికీలోంచో అయ్యా అని పిలవడం, పారిపోవడం. దానాట దానిది. పైపెచ్చు అన్నం తీసుకెళ్ళడానికి కూడా లోపలికి రావడం లేదు. నా అమ్మ గుమ్మం దాటి లోపలికి పోవద్దన్నది అని చెప్పి కంచం బయట నుంచే తీసుకుపోతోంది. వాళ్ళకి బుద్ధి లేదు కదా అని మనం పిల్లకి అన్నం పెట్టకుండా మార్చలేం కదా. ఆ వెంకటి మాత్రం ముసుగు తీయకుండా పడుకుని వాళ్ళ నాయన ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తోంది. ఒక్కసారి ఇల్లు దాటి బయటికి పోయిందంటే కాళ్ళ వేళ్ళ పడినా మళ్ళీ రానిచ్చేది లేదు. క్రితం జన్మలో ఇది దెయ్యమై ఉంటుంది. ఎవరైనా 4 రోజులు ముసుగు తీయకుండా పడుకోగలరా అన్నాను. ఇదివరకు మనిషే అని మా ఆయన నవ్వడం మొదలెట్టారు. అసలే చిరాకులో ఉన్నానేమో, అదో మహాకుళ్ళు జోకులా కనిపించింది. ఇట్స్ ఓకే అమ్మా అని మావాడు వాడి నవ్వుతో పుండు మీద కారం జల్లాడు. పాపం సిచ్యువేషన్ సరిదిద్దాలని అత్తయ్య గారు తాపత్రయపడ్డారు. నువ్వు ఇంట్లో ఉన్నంతసేపే ఆ వేషాలు, నువ్వటెళ్ళగానే తెయ్యమని లేచి కూర్చుంటుంది. అదేం పడుకోటల్లా.
మాలి, కౌసల్య, పద్మ అందరితో కూర్చుని పంచాయతీ పెడుతోంది. నిన్న ఊరందరూ కూర్చుని దానితో, నీ బతుకు ఇట్లా అయ్యింది, బిడ్డ సంగతి చూసుకో, పువ్వు లెక్క పెరుగుతున్నది, ఇట్లెక్కడ జరుగుతుంది, మీ అమ్మా నాయన ఏమనకుండానే పెద్దయినవా, మనమ్మే కదా 2 తిడితే ఏమైంది అని చెప్పిపోయారు. ఈ మొండిఘటం ఉలుకు లేదు పలుకు లేదు. నీ కారు చప్పుడు అవగానే ఈ మహారాణి హంసతూలికా తల్పం ఎక్కింది. దాని దగ్గర 300 తీసుకున్నాడుట మాలి. పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తానన్నాడు. తాను రాకపోతే నిన్నిమ్మన్నాడు అని వివరంగా చెప్పారు. మళ్ళీ తెల్లారింది. వంటింట్లోకొచ్చి పెరటి తలుపులు తీశాను. బుజ్జి గుమ్మంలోకొచ్చి అడిగింది, అమ్మా, నా అమ్మ వంట చెయ్యాలనా? ఏమీ అవసరం లేదు. మీ అమ్మకే నోరు పడిపోయిందా నిన్ను రాయబారం పంపింది? పోనీ నే వంట చేయాలనా? చెయ్యి, అందరం పోయి జైల్లో కూర్చుంటాం నీ చేత పని చేయించినందుకు. అమ్మకేం చెప్పాలనమ్మా? ఏడవమను. రేపు రాత్రి చాలా ఏడ్చింది, రమ్మనాలనా? ఈ సొరకాయలేమిటి, ఎక్కడివి? నా తాత తెచ్చిండు. 1 2 3 4 5 తెచ్చిండు. 103 దొండకాయలు కూడా తెచ్చిండు. రమ్మనాలనా? నే పోయాక రమ్మను. అమ్మ రమ్మన్నది, ఆమె పోయినాక రమ్మన్నది గెంతుకుంటూ వెళ్ళిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నేల మెరిసిపోతోంది. డైనింగ్ టేబుల్ మీద చుట్టాలు వచ్చేటప్పుడు వేసే అమెరికా క్లాతు, మరచెంబులో మందార పూలు, వంటిల్లంతా కడిగి ముగ్గులు పెట్టబట్టి కణ్వాశ్రమంలా కళకళ్ళాడిపోతోంది. ఫ్రిడ్జ్ తలుపు తీస్తే 2 గాజు గ్లాసుల్లో బత్తాయి రసం, గట్టు మీద జంతికల డబ్బా. అంతా బాగానే ఉంది, కానీ తల్లి పిల్ల కనబడరేమిటి? మొహం చెల్లక ఏ కూరలు తెచ్చేందుకో పోయి ఉంటారులే అనుకున్నాను. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.